వ్యవసాయం దండగ అని దశాబ్దాల క్రితమే ప్రకటించిన చంద్రబాబు పాలనలో కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఒకవైపు కరువు కోరలు, మరోవైపు వరుస వైపరీత్యాలు. అయితే ప్రకృతి వైపరీత్యాలకు మించి రైతన్నల మీద పాలకులు పగబట్టేశారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నల కడుపు మీద కొట్టడంలో తెగ ఆనందం పొందుతోంది చంద్రబాబు ప్రభుత్వం. చీడపీడలు, తెగుళ్లతో పడిపోయిన దిగుబడులు, టీడీపీ గూండాల ఆధ్వర్యంలో సాగుతోన్న కల్తీ సామ్రాజ్యం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే యూరియా కొరత. ఏ పంటకు మద్దతు ధర దక్కని దుస్థితి. ఇన్ని కష్టాల మధ్య ఆదుకునే అండ దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. సాయమో చంద్రబాబు అని ప్రాధేయపడుతున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇప్పుడు ఖరీఫ్ వేళ మరోసారి యూరియా కొరత అన్నదాతను చూసి వికటాట్టహాసం చేస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. రైతు పంటని సొంత బిడ్డలా చూసుకుంటాడు. తన పిల్లలకి ఏ చిన్న కష్టం వస్తే ఎంతగా చెలించిపోతాడో, పంటకి ఏ చిన్న పురుగు పట్టినా, ఎరువు దొరక్కపోయినా అంతగా అల్లాడిపోతాడు. అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. చివరికి మద్దతు ధర లేక చేతికొచ్చిన పంటని తన చేతులతోనే నాశనం చేయడం అంటే అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? చివరకు ఏపీలో ఆ దారుణాలను కూడా చూశాం. కంటికి రెప్పగా సాకిన పంటను అరటి రైతులు ట్రాక్టర్తో దున్నేయడం చూశాం. కన్న బిడ్డలా పెంచిన తోటల్ని కర్షకులు తమ చేతులతోనే తొలగించడం చూశాం. ఇంతగా దగాపడ్డ తర్వాత కూడా భూమిని నమ్ముకోవడం తప్ప మరేం తెలియని రైతన్న మళ్లీ వ్యవసాయానికి రెడీ అయ్యాడు. అటు పాలకులు కూడా యూరియా కొరతతో మరోసారి అన్నదాత బతుకు మీద కొట్టడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలను వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నకి వరుస కష్టాలే. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. వీటన్నింటినీ తట్టుకొని నిలబడి లక్షలకు లక్షల అప్పులు చేసి ఇక పంట చేతికొచ్చాక అకాల వర్షాలు. వాటిని తట్టుకొని నిలబడితే గిట్టుబాటు ధరలు లేక నష్టాన్ని, పంటని అమ్ముకోలేక అన్నదాత అల్లాడిపోయాడు. చివరకు యూరియా కోసం రోజుల తరబడి రైతులు రోడ్ల మీద పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏపీలో నెలకొంది. ఎరువులను బ్లాక్ మార్కెట్లో కొని వ్యవసాయం చేయాల్సిన దౌర్భాగ్యం ఏర్పడింది. ఉచిత పంటల బీమా నుంచి మొదలు పెడితే 0 వడ్డీ రాయితీ దాకా అన్నింటినీ అన్నదాతకి దూరం చేసింది కూటమి ప్రభుత్వం. ఇన్ని కష్టాలను తట్టుకుని వ్యవసాయం చేస్తే ప్రకృతి కూడా కన్నెర్ర చేసింది. మోంథా తుఫాను ధాటికి లక్షల ఎకరాల్లో పంట నీట పాలైంది. ఆదుకోవాల్సిన సర్కార్ అన్నదాతలను తుఫాను కొదిలేసింది. ఉచిత పంట బీమా లేకపోవడంతో లక్షల మంది రైతులు నిండా మునిగిపోయారు. ఇన్ని రకాలుగా గత 19 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇన్ని దెబ్బలు తగిలినా మళ్లీ వ్యవసాయానికి రెడీ అయిన కర్షకులను మరోసారి యూరియా కొరత వెక్కిరిస్తోంది. రైతుల మీద పగబట్టిన రీతిలో వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం యూరియా కోసం అన్నదాతలను గంటల కొద్దీ మళ్లీ క్యూ లైన్లలో నిలబెడుతూ వికటాట్టహాసం చేస్తోంది. ఖరీఫ్లో కట్ట యూరియా కూడా దొరకక అన్నదాతలు పడరాని పాట్లు పడ్డారు. పొలం పనులు వదిలేసి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరుగులు తీశారు. ఒక పక్క సీజన్లో పెట్టుబడి సాయం అందక ఉచిత పంటల బీమాకు దూరమై ఇన్పుట్ సబ్సిడీ ఎగిరిపోయి దిగుబడులు దిగజారి ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక, మరో పక్క కనీసం ఎరువులు కూడా సమకూర్చలేని చంద్రబాబు సర్కార్ అసమర్థతతో నిలువు దోపిడీకి గురయ్యారు. ఇంత జరిగినా ఈ ప్రభుత్వంలో కనీసం చలనం లేకపోవటం, కనీసం ఈ సీజన్లో అయినా తగిన ప్రణాళికతో యూరియా పంపిణీ చేయాలన్న ఆలోచన లేకుండా పోవటం రైతన్నలను కలవరపరుస్తోంది. ప్రస్తుతం రబీలో కూడా యూరియా కష్టాలు అన్నదాతను వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో కట్ట యూరియా బ్లాక్లో 350 నుంచి 500 పెట్టి కొనాల్సిన అగత్యం దాపురించిందని రైతులు వాపోతున్నారు. పైగా యూరియా ఇవ్వాలంటే నానో యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పురుగు మందులు బలవంతంగా అంటగడుతున్నారు. సరిహద్దు జిల్లాలకు చెందిన రైతులైతే రవాణా ఛార్జీలు పెట్టుకుని పొరుగు రాష్ట్రాలకు వెళ్లి యూరియా కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. సొసైటీలకు చేరే అరకొర నిల్వలను అధికార టీడీపీ నేతలు దొడ్డిదారిన పక్కదారి పట్టిస్తున్న చంద్రబాబు సర్కార్ చేష్టలుడిగి చూస్తూ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే యూరియా కొరత లేకుండా చేయాల్సిన పాలకులు, యూరియా బ్లాక్లో అమ్మకుండా చూడాల్సిన పాలకులు ఏం సెలవిస్తున్నారో తెలుసా? ఒకసారి వినండి. మీరు ఏ సమస్యను తీసుకోండి, ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది, మనకు సంబంధం ఏంటని అనుకోదు. సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల. విన్నారుగా,
ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏం సెలవిచ్చారో? యుక్రెయిన్లో యుద్ధం వల్ల ఏపీలో యూరియా ధర పెరిగిపోయిందట, కొరత ఏర్పడిందట. మరి ఈ కొరత ఏపీకి మాత్రమే ఎందుకట? మిగిలిన రాష్ట్రాల్లో యూరియా కొరత వచ్చేలా చేయని యుక్రెయిన్ యుద్ధం ఆంధ్రప్రదేశ్ రైతుల మీద పగబట్టిందా? తమ అసమర్థతని, చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయటానికైనా సిద్ధపడే పాలకులు చివరకు రష్యా యుక్రెయిన్ వార్ వైపు వేలు చూపిస్తూ మీ చావు మీరు చావండని రైతులకు చెబుతున్నారన్నమాట. ఉక్రెయిన్లో వస్తే ధర పెరిగిపోతే, డిమాండ్ పెరిగి కొరత వస్తే అది ఒక ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశం అంతా రావాలి. మరి యూపీలో ఎలా దొరికింది, బీహార్లో ఎలా దొరికింది, హర్యానాలో ఎలాగో దొరికింది, మన పక్కనున్న ఒరిస్సాలో ఏ రకంగా యూరియా దొరికింది, మరి ఇక్కడ ఎందుకు దొరకలేదు? తెలంగాణ ఆంధ్రాలోనే వచ్చిందా యుక్రెయిన్ తాలూకు యుద్ధం? భారతదేశం అంతా రాలేదా? రాజకీయ ఆలోచనతో, రాజకీయ కోణంలో ఎక్కడైతే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో, ఎక్సెప్ట్ ఆంధ్ర తప్ప, ఎక్కడైతే ఎన్నికలు వస్తాయో, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు కానీ ఎన్నికలు రాబోతున్నా అక్కడ వచ్చి పుష్కలంగా దొరుకుతుంది. దానికి వచ్చి ఉక్రెయిన్లో వద్దాం, ఉక్రెయిన్లో యుద్ధం రాబట్టి ఇక్కడ దొరకట్లేదు అని చెప్పి కుంటి సాకులు చెప్తే ఎలా అబ్బా? రబీ సీజన్ ప్రారంభమై దాదాపు 3 నెలలు గడిచింది. ఈ సీజన్లో సాగు విస్తీర్ణం 51.75 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 25.19 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సీజన్ ఆరంభం నుంచి యూరియా కొరత రైతులను పట్టి పీడిస్తోంది. రబీ సీజన్కు 9.38 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుతం 5.83 లక్షల టన్నులు అందుబాటులో ఉంచగా ఇప్పటికే 3.93 లక్షల టన్నుల యూరియా అమ్మకాలు జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం వరి, జొన్న, మొక్కజొన్న పంటలకు మొదటి విడతగా యూరియా వేయాల్సి ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, తిరుపతి, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది. యూరియా సమస్య ఖరీఫ్లోనూ తీవ్రంగా రైతులను వేధించింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడికక్కడ సిండికేట్గా ఏర్పడి యూరియా కొరతను సృష్టించి బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. బ్లాక్ మార్కెట్ బెండు తీయటం చేతగాని పాలకులు నాడు ఖరీఫ్ సీజన్ వేళ కూడా రైతులను హేళన చేశారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏవండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. తెల్లవారితే లైన్లో ఉన్నారంట. ఏవండి, మనం ఒక ఇంటికి భోజనాలకు వెళ్తే భోజనం పెడతా, బఫే భోజనం పెట్టేటప్పుడు అందరం ఒకసారి వెళ్తే భోజనం ఎవరికైనా దొరుకుతుంది, లైన్లో ఉండి తీసుకుంటాం. ఎరువులు కూడా లైన్లో ఉండి తీసుకుంటున్నారు. విన్నారుగా, పెళ్లికి వెళ్ళినప్పుడు బఫే భోజనాల్లో నిలబట్టం లేదా? అలానే రైతులు నిలబడతారు, అందులో కష్టమేముందంటున్నారు గౌరవ వ్యవసాయ మంత్రి వర్యులు. గతంలో పార్టీ లేదు, బొక్క లేదు అంటూ తెగ ఫేమస్ అయిన అచ్చెన్నాయుడు 3 నెలల క్రితం రైతుల మీద ఇలా విషం కక్కారు. ఎంతైనా అచ్చెన్నాయుడు గారిది కడుపు నిండిన బేరం. అందుకే యూరియా కోసం రైతులు పడుతున్న అష్ట కష్టాల్లోనూ బఫే భోజనాన్ని చూసిన ఈ పెద్ద మనిషి అన్నదాతల కడుపు కొట్టడంలో పచ్చముఠ చిత్తశుద్ధిని ఖరీఫ్ సీజన్ వేళ చెప్పకనే చెప్పారు. ఇప్పుడు రబీలోనూ సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకుంటూ 6 గాలం శ్రమిస్తున్న అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. వ్యవసాయం అంటే అటు ప్రకృతితో పాటు ఇటు పాలకుల నిర్లక్ష్యంతో కూడా యుద్ధం చేయాల్సిన దుస్థితిని చంద్రబాబు సర్కార్ సృష్టించింది. డిమాండ్కు సరిపడ యూరియా, ఇతర ఎరువులు సరఫరా చేయటంలో సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు యూరియాను కొనలేక రైతులు అల్లాడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు మించి పాలకులే తమ మీద పగబట్టడంతో వ్యవసాయం చేయలేక, మానుకోలేక నరకయాతను అనుభవిస్తున్నారు. ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అన్నదాతకి బాగా తెలుసు. ఎన్నోసార్లు ప్రకృతి చావు దెబ్బ కొడితే నిలువెల్లా వణికిపోయినా మళ్లీ అన్నదాత కోలుకున్నాడు. దళారుల దోపిడీ ఎంత కర్కశంగా ఉంటుందో అన్నదాతకి తెలుసు. నిత్యం దళారుల బారిన పడుతున్నా సరే వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. ఇన్ని సమస్యలు, సవాళ్లని తట్టుకుని నిలబడ్డ రైతు పాలకుల నిర్లక్ష్యాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాడు. పగబట్టిన రీతిలో వ్యవహరిస్తున్న పాలకుల తీరుతో రైతన్నలు విలవిలలాడిపోతున్నారు. ఏపీ వ్యవసాయ రంగానికి పట్టిన చంద్రం చీడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక అల్లాడిపోతున్నారు. చంద్రబాబు పాలనంటేనే కరువు కాటకాలకు పుట్టినిల్లంటారు. అన్నదాతలు భయపడినట్లుగానే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు ఓవైపు కరువు, మరోవైపు తుఫాన్లు, వరదలు, అకాల వర్షాలు. ఒకటేమిటి, వరుస వైపరీత్యాలతో రైతన్నలు హతాశులయ్యారు.
ఇక ఎటు చూసినా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో తెగుళ్లు, చీడపీడలు విజృంభించి దిగుబడులు దిగజారిపోయాయి. ఇన్ని తట్టుకొని పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఇదిగో ఇలా చూడండి, వీళ్ళంతా రైతులు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఇలా ఆందోళనకు దిగారు. గిట్టుబాటు ధర కోసం కాదు, ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించాల్సిన సమయంలో పాలకులు ఇటువైపు కూడా చూడకపోవడంతో ఘోరంగా మోసపోయారు. మరిప్పుడు ఈ ఆందోళన ఎందుకు అంటే, ఆశించిన స్థాయిలో పంట చేతికొస్తే గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఆ తర్వాత తోతాపూరి కిలోకు ఫ్యాక్టరీలు 8 రూపాయలు, ప్రభుత్వం 4 రూపాయలు చొప్పున మొత్తం 12 చెల్లిస్తామని మాటిచ్చాయి. 4,30,000 టన్నుల పంటను ఫ్యాక్టరీలకు తోలేశారు. 7 నెలలు గడిచిపోయాయి, ఇంకా బకాయిలు చెల్లించలేదు. నాయకులకు చెప్పినా, ఫ్యాక్టరీలో చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. బకాయిలు అడుగుతుంటే ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి గొడవలు పెట్టుకునేలా చేస్తోంది. దీంతో ఇలా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. 40,000 మంది రైతులకు చెల్లించాల్సిన 350 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న కాక మొన్న గిట్టుబాటు ధర లేక అరటి తోటలను రైతులు ట్రాక్టర్లతో తొక్కించడం చూసిన ప్రతి ఒక్కరికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్క అరటి అనే కాదు, రాష్ట్రంలో దాదాపు ఏడాదిన్నరగా పంట ఏదైనా అన్నదాతకి మిగులుతోంది ఆక్రందనే. వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కంది, టమాటా, కొబ్బరి, వేరుశెనగ, మామిడి, ఉల్లి, సజ్జ, అలా పంట ఏదైనా సరే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. మద్దతు ధర మాటే లేదు. ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. ఏ పంట వేసినా సరే కనీసం పెట్టుబడులు కూడా రాని దైన్యంలోకి రైతులు జారిపోతున్నారు. రైతులకు భరోసాగా నిలవాల్సిన చంద్రబాబు సర్కార్ ఆ ఆలోచనే చేయటం లేదు. కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నం చేయటం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను కొనేవారు లేక దున్నేస్తున్న ఘటనలు దర్శనమిస్తున్నాయి. అరటికే కాదు, మొన్నటికి మొన్న మామిడి, ఆ తర్వాత ఉల్లి, టమాటా, మొక్కజొన్న, ఇలా పంటలన్నీ మద్దతు ధరలు లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దున్నేస్తున్న పరిస్థితులు కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే నెలకొన్నాయి. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలపై చంద్రబాబు ప్రభుత్వానికి అంత కసి, పగ ఎందుకన్నది దశాబ్దాలుగా ఎవ్వరికీ అంతు చిక్కని అంశం. ఈ 19 నెలల్లో రైతుల కోసం చేసిందేమీ లేకపోగా జగన్ పాలనలో తీసుకువచ్చిన పథకాలను, సంస్కరణలను కూడా ఆపేశారు చంద్రబాబు. ఓవైపు ఉచిత పంటల బీమాను అటకెక్కించారు. 0 వడ్డీ పంట రుణ పథకానికి 0 చుట్టేశారు. కనీస మద్దతు ధర కల్పన కోసం ధరల స్థిరీకరణ నిధికి మంగళం పాడేశారు. ఈ క్రాప్ విధానాన్ని నిర్వీర్యం చేశారు. ఇన్పుట్ సబ్సిడీ అందకుండా ఎగ్గొడుతున్నారు. 19 నెలల్లో ఏ ఒక్క పంటకు మద్దతు ధర కూడా దక్కకపోయినా ఒక్క రైతును కూడా ఆదుకున్నది లేదు. ఇప్పుడు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నట్లుగానే తమను బాబు ప్రభుత్వం దారుణంగా దగా చేస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా 20,000 రైతులకు ఆర్థిక సాయం. ఎన్నికలకు ముందు చంద్రబాబు అండ్ కో ఊదరగొట్టిన సూపర్ 6 హామీల్లో ఇదొకటి. అధికారంలోకి రాగానే సీజ్ ద సూపర్ 6 అంటూ పైశాచికత్వం ప్రదర్శించిన కూటమి ప్రభుత్వం కర్షకులను నిలువునా ముంచేసింది. అన్నదాతలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం సంగతి దేవుడెరుగు. జగన్ ప్రభుత్వంలో అమల్లో ఉన్న సంక్షేమ పథకాల్ని సైతం నిలిపేశారు. వ్యవసాయ రంగంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలన్నింటినీ మూలన పడేశారు. అన్నదాతల ఉసురు పోసుకుని ఊరేగుతోన్న చంద్రబాబు సర్కార్ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ని బీడు రాష్ట్రంగా మార్చేస్తోంది. కర్షకుల జీవితాలను మోడుబారుస్తోంది. వ్యవసాయం దండగా అని రైతుల చేత అనిపించాలన్న పంతంతో కూటమి సర్కార్ పాలన సాగిస్తున్న నేపథ్యంలో 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన తలుచుకుంటున్నారు రైతులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయటమే కాకుండా వ్యవసాయం పండుగ అనిపించేలా జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, అండగా నిలిచిన తీరును తలుచుకొని తమ దుస్థితిని చూసుకొని బోరుమంటున్నారు. రైతు భరోసా కింద ఏడాదికి 12,500 చొప్పున 4 ఏళ్లలో 50,000ను పెట్టుబడి సాయంగా అందిస్తానని నాడు పాదయాత్రలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే ఎవరు అడగకపోయినా సరే
ఆ సాయాన్ని 13,500కి పెంచడమే కాదు, 5 ఏళ్లలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా 67,500 రూపాయలు అందజేశారు. చెప్పిన దానికంటే మిన్నగా సాయం అందించి రైతు పక్షపాతినని నిరూపించుకున్నారు. చంద్రబాబు మాత్రం ఏటా 20,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చి తొలి ఏడాది 20,000 ఎగ్గొట్టారు. రెండో ఏడాది మొత్తం 40,000 రూపాయల పెట్టుబడి సాయం అందించాల్సి ఉండగా కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. నోటిఫై చేసిన పంటలకు సాగు చేసిన ప్రతి ఎకరాకు యూనివర్సల్ కవరేజీ కల్పిస్తూ ఉచిత పంటల బీమాను అమలు చేశారు. దెబ్బతిన్న పంటలకు సంబంధించి బీమా పరిహారాన్ని మరుసటేడాది అదే సీజన్ ముగిసేలోగా అందించి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర లేని దుస్థితికి రైతులు బలైపోకుండా చూడటానికి ధరల స్థిరీకరణ నిధిని పెట్టి తద్వారా 7,800 కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేసి కష్టాల్లో ఉన్న రైతులను గాలి కొదిలేశారు. పంట నష్ట పరిహారం అయితే ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి సంబంధించి అదే సీజన్ ముగిసేలోగానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. 0 వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా ఆర్బీకేలు నెలకొల్పారు. సర్టిఫై చేసిన విత్తనాలు, నాన్ సబ్సిడీ విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులను కూడా రైతుల ముంగిటికే అందించారు. 1,00,000 మందికి పైగా అభ్యుదయ రైతులతో ఏర్పాటు చేసిన వ్యవసాయ సలహా మండళ్ల ద్వారా సీజన్కు ముందుగానే పంటల ప్రణాళికలను రూపొందించి సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. రైతన్నలు పండించిన ధాన్యాన్ని మిల్లర్లు, దళారీల ప్రమేయం లేకుండా కళ్ళాల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. ప్రతి గింజకి కనీస మద్దతు ధరను కల్పించడమే కాకుండా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, రవాణా భారాన్ని సైతం భరిస్తూ ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకుని మద్దతు ధరలకు ఆయా పంట ఉత్పత్తులను సేకరించింది జగన్ ప్రభుత్వం. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య 5 ఏళ్లలో అన్నదాతలకు ఏకంగా 1,88,541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. అలాంటి రామరాజ్యాన్ని, రైతు రాజ్యాన్ని చూడటమే కాదు, స్వయంగా అనుభవించిన లక్షలాది మంది రైతులు ఇప్పుడు చంద్రబాబు పాలనలో తమకు జరుగుతున్న దగాని చూసి ఆగ్రహంతో రగిలిపోతున్నారు, ఆందోళనతో కుమిలిపోతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.